ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఏదైతే మనము త్వరలో 23వ తారీఖున చేసుకోబోయే వైకుంఠ ఏకాదశి సందర్భంగా కావాల్సిన ఏర్పాట్లు, వాటికి కావాల్సిన మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్, ఫెసిలిటేట్స్, తర్వాత సెక్యూరిటీ పరంగా ఎలా ఉండాలి, భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా హోల్డింగ్ పాయింట్స్ ఎలా ఉండాలి, క్యూ లైన్ ఎలా ఉండాలి, వాటి మేనేజ్మెంట్ ఎలా ఉండాలి అన్న దానిపైన ఒకసారి ఫిజికల్గా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ అరేంజ్మెంట్స్ చూడటానికి దగ్గరగా తిరుపతిలో 9 లొకేషన్స్లో రామచంద్ర పుష్కర్ని, భూదేవి కాంప్లెక్స్, ఇందిరా మైదానం, శ్రీనివాసం, విష్ణు నివాసం, సెకండ్ ఎన్సీ, తర్వాత ఎంఆర్పల్లిలో ఉన్న ఒక స్కూలు, అలాగే రామచంద్రపురంలో ఉన్న ఒక స్కూలు, ఇట్లా 9 జీవకోన 9 లొకేషన్స్లో 90 కౌంటర్స్తో ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనము 22వ తారీఖు మధ్యాహ్నం నుంచి 23వ తారీఖు కావాల్సిన దర్శనం ఫెసిలిటీని కౌంటర్ ద్వారా వాళ్ళందరికీ కూడా దగ్గర 4 లక్షలు పైచీలకు టికెట్లని ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇది భక్తులందరూ కూడా తెలుసుకొని వారికి అన్ని మార్గాలుగా మేము ఎక్కడెక్కడ వాళ్ళు వస్తారు, శ్రీనివాసం బస్ స్టేషన్ అయితే ఏముంది, తర్వాత విష్ణు నివాసం రైల్వే స్టేషన్ అయితే ఏముంది, రామచంద్ర పుష్కర్ని ఫ్లెక్సీ బోర్డ్స్ ద్వారా వాళ్ళకి ఎక్కడెక్కడ ఈ కౌంటర్స్ ఉన్నాయి అన్న ఇది కూడా వాళ్ళకి చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ లొకేషన్కి వచ్చాక ఇది నిండిపోయింది, మాకు టైం పడుతుంది అని అనుకున్నప్పుడు ఐటీ ద్వారా వాళ్ళకు ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చి ఆ క్యూఆర్ కోడ్ ద్వారా మనం వేరే లొకేషన్కి ఎంత త్వరగా చేరుకోగలము అన్న ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. పిఆర్ఓ ద్వారా అన్ని లాంగ్వేజెస్లో ఎట్లా అందుబాటులో ఉన్నాయి, టికెట్ తీసుకొని పోతేనే ఈసారి వైకుంఠ ఏకాదశి దర్శనం జరుగుతుంది అని మేము పబ్లిసైజ్ చేయడం కూడా జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ ఫెసిలిటీస్ని ఏదైతే టీటీడీ ఇస్తుందో దాన్ని సద్వినియోగం చేసుకొని స్వామివారి దర్శనం వైకుంఠ ఏకాదశి, ద్వాదశి అని ఇట్లా 10 రోజులు ఈ దర్శనాన్ని తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర.